హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ముందుగా నిన్న పుట్టినరోజు చేసుకున్న ప్రభాస్ గారికి హ్యాపీ బర్త్డే అన్న. హీరో బర్త్డే అంటే తెలిసిందే కదా, టైటిల్ పోస్టర్లని, న్యూ పోస్టర్లని, కాన్సెప్ట్ పోస్టర్లని చాలానే రిలీజ్ చేస్తూ ఉంటారు మూవీ మేకర్స్. అలానే నిన్న ప్రభాస్ అన్న చేస్తున్న మెయిన్ 3 సినిమాల్లో నుంచి పోస్టర్స్ అయితే రివీల్ చేశారు. ఫస్ట్ గా రాజాసాబ్ నుంచి కొత్త పోస్టర్ అయితే రివీల్ చేయడం జరిగింది. తర్వాత ఫౌజీ నుంచి టైటిల్ పోస్టర్ ని రివీల్ చేశారు. ఆ తర్వాత స్పిరిట్ నుంచి కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రివీల్ చేయడం జరిగింది. చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ లోకి వెంకటేష్ గారు అయితే ఎంటర్ అయిపోయారు భయ్య. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశాడు అనిల్ రావుపూడి. కిందటి వారం రిలీజ్ అయిన 3 సినిమాల్ని ఒకసారి చూసినట్టయితే డూడు తెలుసు కదా, రెండు ఒకేలా ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ మారవు. కాకపోతే క్యారెక్టరైజేషన్స్ చేంజ్ అవుతాయి అంతే తప్ప మిగతా సినిమాల రెండు నాకు సేమ్ టు సేమ్ అనిపించింది. ఇంకా కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీ కూడా కొత్త కాన్సెప్ట్ నీట్ గానే ప్రెజెంట్ చేశాడని అనిపించింది. కాకపోతే కొన్ని సీన్లు అతిగా అనిపిస్తాయి. అవి పక్కన పెడితే మిగతా సినిమా అంతా బాగానే ఉంటుంది. ఈ 3 సినిమాల్లోకి కే ర్యాంప్ అయితే నచ్చింది. తర్వాత డూడు తెలుసు కదా, అంతే. చాందిని చౌదరి పుట్టినరోజు సందర్భంగా సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి పోస్టర్ అయితే రివీల్ చేయడం జరిగింది. నయన్ సారిక బర్త్డే సందర్భంగా ఒక న్యూ మూవీ అప్డేట్ అయితే రావడం జరిగింది. శ్రీ విష్ణు ప్రెజెంట్ చేస్తున్న సినిమాలోకి హీరోయిన్ గా నయన్ సారిక అయితే ఎంటర్ అవ్వబోతుంది. రవితేజ గారు నటిస్తున్న మాస్ యాత్ర మూవీ నుంచి సూపర్ డూపర్ అనే లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయ్యింది. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కాంతా మూవీ నుంచి కూడా అమ్మాడివే అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. 800 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన కాంతారా చాప్టర్ 1 ఇప్పుడు ఇంగ్లీష్ లో డబ్బై వరల్డ్ వైడ్ గా అయితే 31st రిలీజ్ అవుతుంది. చాలా సంవత్సరాల తర్వాత శివాజీ అండ్ లయ నుంచి కొత్త మూవీ అయితే రాబోతుంది. ఈ సినిమాకి సాంప్రదాయని సుప్పిని శుద్ధ పోసిని అనే టైటిల్ అయితే పెట్టడం జరిగింది.